యాందమ్మి ఆమె గురించి బాధపడుతుండవా? ఆడ ఆమె గుడ్క రోజు నీ గురించి యోసన చేసేది, ఎంతో కుబులైపోయేది. నువ్వు యామైపోయినావో అని నేను తనకలాడుతా ఉంటే ఆమె గుడ్క నీకోసరం బాధపడేది. అంతిష్టం ఆమెకి నువ్వంటే. అక్క అక్క అక్క, ఏంటక్క నువ్వు? ఏంటిది? 4 రోజుల నుంచి భోజనం కూడా చేయలేదు. కాసేపు పడుకోపోయావా? పర్వాలేదు బాను, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. బయటకా? ఎక్కడికక్కా? నా నేస్తం ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. నేను వెంటనే వెళ్ళి నా నేస్తాన్ని కలవాలి. అవునా? చిన్ని గురించి తెలిసిందా? ఎంత మంచి మాట చెప్పావక్క. చిన్ని ఎక్కడుందో నాకు చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో అక్క. వద్దు బాను, నేనే వెళ్తాను. చిన్నిని నేనే తీసుకొస్తాను. అక్క నా మాట వినక్క. అక్క నాకు చెప్పక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్క నా మాట వినక్క. నేను వెళ్ళొస్తానంటున్నాను కదా. అక్క 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 ఏమైనాది? ఏమైనాది? నేస్తానికి కళ్ళు తిరిగినాయి. మెట్ల మీద నుండి కుల్లబడిపోయినది. సిన్ని సిన్ని సిన్ని, పెద్దామె గురించి యోసన పడతా ఉండవా? కూర్చుని కలగనేసినావా? మా నేస్తానికి కళ్ళు తిరిగినాయి. మా నా కళ్ళకి ఇంకా కనపడతా ఉండాది. అమ్మి అమ్మి అమ్మి, ఆమెకి యామి గాల, నువ్వు భ్రమలో పడ్డావు. లేమ్మా, నేస్తం నీరసంగా చత్తు లేకుండా పడి ఉండదు. కూడు తిని 4 దినాలై ఉండదు. మా మా నాకు నాకు వెంటనే నేస్తాన్ని చూడాలని ఉందమ్మా. నేస్తాన్ని చూస్తావా? అమ్మా, ఒక్క తూరి నేస్తాన్ని చూడాలని ఉండదు. పొత్తమ్మి, నువ్వు నీ నేస్తం కాడికి పోవద్దు. అసలు ఆమె కాడికి పోవాలన్న ఆలోచనే నీకొద్దు. ఆడ పుష్రావతి ఉండాదే, మనందరినీ సంపేస్తాదే. పొత్తమ్మి, లామ్మా, నువ్వు నేస్తాని గురించి చెప్తా ఉంటే నాకు మనసు తనకలాడుతా ఉండదు. ఎప్పుడో కండ్లారా చూసిన నేస్తం ఎట్టుండాదో ఇంక నేనెట్ట ఆగేదిమా. అయినా అట్టుండా నేస్తాన్ని నువ్వెట్టి ఇడిసేసి వచ్చేసినావు. యాన్ చెయ్యనమ్మే, నువ్వు యాడుండావో తెలిసినాది. ఒంటరిగా ఉండావు అనే భయం, బాధ నన్ను సుట్టేసినాది. నీకోసరం అప్పటికే ఎదుగులాడుతానే ఉండా. నువ్వు పెద్దంగడి కాడికి వస్తుండావని తెలిసేసరికి ఇంక నేను ఆగలేకపోయినా. నువ్వు మీ అన్న కాడు ఉండావని అప్పటికి నాకెరకలా. సరేలేమ్మా, అప్పుడొస్తే వచ్చేసినావు. ఇప్పుడు ఒకే ఒక్క తూరి మనం పోయే నేస్తాన్ని చూసొచ్చేద్దామా. వద్దమ్మీ, ఆడికి పోవడం ప్రమాదం. మా ఒక్క తూరి ఏమవుతాదమ్మా? ఆడ వజ్రావతి ఉండాదమ్మీ. ఆమె కాపలా 100 మందికి పెట్టు. లామ్మా, ఆమె మనలాంటి మడిసేక యాదవ్లా తప్పించుకుని వచ్చేద్దాం.
పామ్మా. అమ్మి, తేనె సుక్కకి ఇసుపు సుక్కకి తేడాలా? తేనె సుక్కలా తోడు నీళ్లలో వేస్తే తీపి తెలుస్తాది. అదే ఇసపు సుక్కలా తోడు నీళ్లలో పోస్తే ఆ నీళ్లలో ప్రతి సుక్క ఇసమైపోదు. ఆ ఉజ్రావతి ఇసపు సుక్కమ్మి. ఆమె చుట్టూ ఉండోళ్ళంతా ఇసపు మడుసలే. ఆడికిపోతే ఆ ఇసానికి మనం బలైపోవలసిందే. మా అమ్మి, ఒక్క ఇసేం చెప్తా నేను. నువ్వు ఆమె కాడి నుంచి తప్పించుకుని పోయినా కూడా నువ్వు ఆమె కాడే ఉండావని నన్ను నమ్మించి నా నోరు నొక్కేసినాదా ఉజ్రావతి? నువ్వు ఆమె కాడ పందిగా లేవని నాకు ముందే తెలుసుంటే నేను ఆ పెద్ద ఆమెకి ఎప్పుడో ఉజ్రావతి గురించి చెప్పేసుండేదాన్ని. నేను అడవుండి నన్ను తినాలు నాకు తినకండం చూపించినాది. నన్ను ముప్పు తిప్పులు పెట్టినాది. ఆ దానికి అమ్మి మనం వాడికి పోవద్దు. నువ్వు చాలా ఎక్కువ భయపడిపోతా ఉండవమ్మా. భయము ఉండాలమ్మే. మనిషికి ధైర్యం ఎంత ఉండాలో భయం కూడా అంతే ఉండాలా. ధైర్యం సావుని ఎదిరిస్తాది, భయం బతుకునిస్తాది. మన భయం మనకే కాదమ్మే, పెద్దమ్మకి కూడా బతుకునిస్తాది. అవ్వమ్మే, మనం పెద్దామె కాడికి నిజం చెప్పేదానికి పోయినా, పెద్దామెని చూసేదానికి పోయినా ఉజ్రావతి ఊరుకోదు. మనతో పాటు పెద్దామెని కూడా మట్టిలో కలిపేస్తాది. జ్ఞాపకం ఎట్టుకో. ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదమ్మా. బాధని దాచుకోవడానికేనా? అదేం కాదమ్మా. ఎందుకురా దాస్తున్నావు? చిన్ని దొరకలేదనే బాధ నీ మొహంలో కనపడుతూనే ఉంది. నువ్వు మాత్రం ఆనందంగా ఉన్నావమ్మా. ఉండడానికి ట్రై చేస్తున్నానురా. ఏం చేయమంటావురా? నేను కూడా బాధపడుతూ కనపడుతుంటే నువ్వేమైపోతావోనని భయంరా. ఛా, ఆ రోజు ఆకర్ష్ అలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది కదమ్మా. తప్పు జరగలే సారు. జరిగింది తప్పే జరిగింది. నేను నా ప్రేమని గెలిపించుకోవాలని ఆకర్ష్ అనుకోకపోయిండుంటే చక్కగా వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. చిన్ని హ్యాపీగా అందరి మధ్య ఇక్కడే ఉండేది. ఎక్కడ ఉన్నా చిన్ని హ్యాపీగానే ఉంటుందిరా. అయినా నువ్వు చిన్ని గురించి ఆందోళన పడొద్దు. తనకేం కాలేదు. అవునరా, అప్పుడప్పుడు చిన్ని ఆ సూపర్ మార్కెట్కి వస్తుంది అంటే ఖచ్చితంగా తన లైఫ్కి ఏ టెన్షన్ లేకుండా ఉందనే కదా అర్థం. అయినా వాళ్ళమ్మ గురించి చిన్ని ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది కదమ్మా. పడుతుందిరా. టెన్షన్ పట్టమే కాదురా, వెతుకుతూ ఉంటుంది కూడా. రమణమ్మ గారు మన ఇంటికి వస్తారని చిన్ని అనుకోలేదనుకుంటా. అందుకే మన ఇంటికి కూడా రాలేదు. లేదంటే ఖచ్చితంగా వచ్చేది. ఇక్కడికి రాలేదు అంటే తను ఎవరితోనో కలిసి ఉండుంటుందిరా. ఏమో అమ్మా, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో. చిన్ని గురించి ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతున్నాంరా.
అమ్మ ఇన్ని దినాలు నేస్తం కాడనే ఉండాది. అప్పుడు నేను వజ్రావతి చేతిలోనే ఉండా. అయినా నన్ను గాని అమ్మను గాని వజ్రావతి ఏమీ సగిలా. కావాలనుకుంటే మా ఇద్దరిని ఒకే తూరి సంపేయొచ్చు. కానీ ఆమెట సంపలా. మాకామె గురించి అంతా తెలుసు. మేము నేస్తానికి ఆమె గురించి అన్నీ చెప్పేస్తామన్న భయంతో మమ్మల్ని సంపేద్దామని ఇన్ని దినాలు మా ఎంటపడి ఏం చెయ్యకుండా ఇడిసేసినాది. అమ్మ కొడుక ఆమె గురించి ఏమి చెప్పకుండా యాదానికి ఉండిపోయినాది. అమ్మ చెప్పే మాటలనక ఏదో ఉండాది. ఇట్టా కాదు, నేను తూరి నేస్తం కాడికి పోతాను. కుదిరితే ఆ వజ్రావతి లేకుండా చూసి నేస్తంతో మాట్లాడాలా. మా నేను బయటికి పోయేస్తా. బయటికా? యాడికమ్మీ? కూరగాయలు తెచ్చేదానికి మా. కూరగాయలా? ఉండాయిగా. అది రేపటికి కావాలిగా. రేపటికి మరుసటి దినానికి కూడా ఉండాయమ్మీ. ఉండాయిలేమ్మా, కానీ అరే రేపటి నుంచి 2 రోజుల దాకా అంగడ్లేవి ఉండవంటమ్మా. ఏదో బంద్ అంట. ఇందాక పాలు తెచ్చే అబ్బి చెప్పినాడు. ఆ దానికే నేను పోయి ఇంకో 3 దినాలకు సరిపోయే కూరగాయలు తీసుకొని వస్తానమ్మా. వెళ్ళొస్తాను. నువ్వు యాదానికమ్మీ. అసలే ఆ వజ్రావతి మడుసులు మన కోసరమే తిరుగుతా ఉండారు. మీ అన్న ఉండాడుగా, తెచ్చిపెడతాడులే. మా అన్న పండ్లు అన్నకుండాయి. ఈ పక్కనేగా, ఎల్లొచ్చేస్తానమ్మా. సర్లే, ఎల్రా. జాగ్రత్తమ్మీ, ఎవరికంటా పడు మాకు. అట్నేమ్మా, నేను చాలా జాగ్రత్తగా పోయొస్తా. అట్నే ఎల్లిరా. ఏంటో ఈ వజ్ర పొద్దున్నే బయటికి పంపించింది. కనీసం టిఫిన్ చేసి వెళ్తానంటే కూడా ఒప్పుకోలేదు. ఏంటో.
చిన్ని ఆ రోజు నేను సూపర్ మార్కెట్కి వస్తున్నానని తెలిసి నన్ను కలవకుండా ఉండడం కోసం తను సూపర్ మార్కెట్కి రాలేదు. ఇప్పుడు నేను పిలిస్తే ఖచ్చితంగా పారిపోతుంది. ఇప్పుడు గనక తను దొరకకుండా మిస్ అయిందంటే మళ్ళీ పట్టుకోవడం కష్టం. అందుకే తనని ఫాలో అయ్యి డైరెక్ట్గా వెళ్ళి కలుసుకుంటాను. వీళ్ళొకళ్ళు. హలో, మళ్ళీ చేస్తానయ్యా. డ్రైవింగ్లో ఉన్నా పెట్టే. అరే రే, ఇదొకటి. అమ్మా, అయ్యయ్యో, అరే రే రే, డాక్టర్ గారు మీరా? అదేం డాక్టర్ గారు, దెబ్బ తగిలిన పట్టించుకోకుండా అటేటో చూస్తున్నారేంటి? చిన్ని కోసం అండి. ఓహో, చిన్ని కోసమా? చిన్ని 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 చిన్ని, డాక్టర్ గారు ఎక్కడ చిన్ని? ఎక్కడ చిన్ని? చా, మిస్ అయిపోయింది. మీకు చిన్ని కనిపించిందా? అవునండి, ఇటే వెళ్ళింది. ఎటెళ్తుందో తెలుసుకోవాలని నేను తన వెనకే ఫాలో అవుతున్నాను. ఇంతలో మీరు వచ్చి మొత్తం పాడు చేశారు. అంతేనండి, నేనెప్పుడూ అంతే.
చివరి నిమిషంలో అన్నీ పాడు చేసేస్తూ ఉంటా. ఏంటో నా జాతకం. నేను చిన్ని గురించి తెలుసుకోవాలనుకుంటుంటే మీరు మీ జాతకం గురించి చెప్తారేంటండి? ముందు ఈ రోడ్ ఎటు వెళ్తుందో చెప్పండి. ఈ రోడ్లలో ఎటు వెళ్ళినా మెయిన్ రోడ్డుకి వెళ్తుంది. ఆ రోడ్డు మా ఇంటి మీద నుంచే వెళ్తుంది. అయితే చిన్ని ఈ రోడ్లోకి ఎందుకు వెళ్తుంది? అంటే మీ ఇంటికి కానీ వెళ్తుందా? ఏమో నాకేం తెలుసు. నన్ను అడిగితే నేనేం చెప్పగలను? సరే వెళ్దాం పదండి. నా మనవరాలు వచ్చిందేమోనని నా మనసు కనిపించింది. నువ్వు వచ్చిన దారిలో సిన్ని ఏమన్నా కనిపించినాదా అని